'పడక్కలం' 2 అవర్స్ 3 మినిట్స్ రన్ టైమ్‌తో కామెడీ సూపర్ న్యాచురల్ జోనర్‌తో 8 మే 2025న థియేటర్‌లో రిలీజ్ అయ్యి హిట్ లిస్ట్‌లో చేరుకుంది. జూన్ 10 2025న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మలయాళం మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇక చూసాక నచ్చింది. మూవీ ప్లాట్‌కొస్తే జితిన్, రామ్‌సాద్, నకుల్, కన్నన్ అనే నలుగురు విద్యార్థులు శ్రీ కార్తీక తిరునాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదువుతున్నారు. జితిన్, జీవిక చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. అది కాలేజ్ వరకు కంటిన్యూ అవుతుంది. కానీ జీవిక జితిన్‌ని మన ఇద్దరికీ సెట్ కాదని చెప్పి వెళ్ళిపోతుంది. బ్రేకప్ చేసుకుందామని ఇండైరెక్ట్‌గా చెప్పి వెళ్తుంది. అది అలా ఉంటే కాలేజీలో ఒక హెచ్ఓడి మీద స్ట్రైక్ జరుగుతుంది. ఆ హెచ్ఓడిని జాయిన్ చేసింది షాజీ. షాజీ ఆ కాలేజీలో ఒక ప్రొఫెసర్. అక్కడే ఇంకో ప్రొఫెసర్ రంజిత్. వీళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. రంజిత్ గూడా స్టూడెంట్స్ ఎప్పుడు సపోర్టివ్‌గా ఉంటాడు గానీ, ప్రొఫెసర్‌కి అసలు సపోర్ట్ చేయడు. షాజీకి ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల డిస్టర్బ్‌గా ఉంటాడు. జితిన్‌కి లవ్ ప్రాబ్లమ్. రంజిత్‌కి తన బాడీలో ఏదో డిసీజ్ ఉంటుంది. తనకి తన బాడీ వల్ల ప్రాబ్లమ్. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఇదిలా ఉంటే రంజిత్ దగ్గర ఒక లూడో టైప్‌లో 500 ఏళ్ల పురాతన బోర్డ్ ఒకటి ఉంటుంది. దానితో తను బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు షాజీ మీద. అప్పుడు తను పూర్తిగా తన కంట్రోల్‌లోకి వస్తాడు. ఇదంతా స్టాఫ్ రూమ్‌లో చేస్తుండగా జితిన్ చూస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తాడు. కానీ వాళ్ళు నమ్మరు. రంజిత్ సార్ తన బ్యాగ్‌ను దొంగిలించి దానిలో ఉన్న బోర్డ్‌ను చూసాక వాళ్ళు నమ్ముతారు. ఆ బాక్స్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి ఓపెన్ కాదు. దాని మీద రాసి ఉన్న దాన్ని నలుగురిలో ఒక ఫ్రెండ్ చదివి దాని గురించి వివరిస్తాడు. ఆ బాక్స్‌ని ఓపెన్ చేయాలంటే లాక్ కావాలి అని చెప్తాడు. ఆ లాక్‌ను జితిన్ రంజిత్ సార్ మెడలో చూస్తాడు. కానీ దొంగిలించడం కుదరదు కాబట్టి కాలేజీలో క్యాడ్ ల్యాబ్‌లోకి వెళ్లి దాని డిజైన్ ద్వారా ఒక లాక్ తయారు చేస్తారు. కానీ అది విరిగిపోతుంది. కానీ ఓపెన్ కాదు. వీళ్ళు బ్యాగ్ దొంగిలించిన సంగతి రంజిత్‌కి తెలిసిపోతుంది. అప్పుడు జితిన్ మీద కూడా బ్లాక్ మ్యాజిక్‌కి ప్రయోగించి తనని కూడా కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడు. స్టూడెంట్స్‌కి, జితిన్‌కి గొడవలు పెట్టడం, తన ఎడ్యుకేషన్‌లో కూడా డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తుంటాడు రంజిత్. ఇలా కొన్ని రోజులకి ఒకరోజు కంటిన్యూ‌గా 16 అవర్స్ నిద్రపోతారు జితిన్ అండ్ షాజీ. మేలుకున్న తర్వాత ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి ఎలా బయటపడాలి అని వాళ్ళకు కలలో వస్తుంది. ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడే ప్రయత్నంలో వీళ్ళకి మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ ఎదురవుతుంది. దానివల్ల ఒకరి బాడీలోకి వేరే ఒకరి ఆత్మ వెళ్ళడం, బాడీ ఒకరిది, ఆత్మ మరొకరిదిగా ఉంటుంది. అప్పుడు వేరు వేరు బాడీలో ఉండటం, ఒకరి మీద ఒకరికి ఉన్న పగని ఎలా తీర్చుకున్నారో, దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు వీళ్ళ మీద ఆ బ్లాక్ మ్యాజిక్ దేనికి చేశాడు, వీళ్ళు ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నం ఏంటి? ఆ బ్లాక్ మ్యాజిక్ నుండి బయటపడాలంటే ఆ బోర్డ్‌లో ఆ గేమ్ కంప్లీట్ చేయాలి. ఆ గేమ్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేశారు? ఆ ప్రయత్నాలలో వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. సరికొత్త టెంప్లేట్‌తో రావడం వల్ల ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. వాళ్ళ ముగ్గురి మధ్య జరిగే ఆ సన్నివేశాలు మంచి కామెడీగా ఉంటుంది. జితిన్ వల్ల ఫ్రెండ్స్ మధ్య జరిగే ఆ ఫన్నీ సీన్స్ ఆడియన్స్‌ని బాగా నవ్విస్తుంది. తన ఫ్రెండ్స్‌ని ఆ ప్రాబ్లమ్ నుంచి కాపాడడానికి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇంకా స్క్రీన్ ప్లే బాగుంది. ఎక్కడ బోరింగ్ అనేది లేదు. వాళ్ళ బాడీస్‌లో వేరే వేరే ఆత్మలు మారినప్పుడు అక్కడ కామెడీ ఆడియన్స్‌ను కొంచెం కన్‌ఫ్యూజన్‌గా చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగా తీశారు. అంతా కాలేజ్ లొకేషనే ఉంటుంది. అసలు ఆ బ్లాక్ మ్యాజిక్ ఎలా వచ్చింది అన్నది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది 10 నిమిషాల్లో స్టోరీ. ఓవరాల్‌గా మూవీ కామెడీ ఆడియన్స్‌ని ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. మైనస్ పాయింట్స్. అసలు తను బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తాడు. దానివల్ల తనకు ఏంటి లాభం అని క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. బ్లాక్ మ్యాజిక్ చేసే సీన్స్ ఏమీ చూపించడు. అది చూపిస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా కొంచెం ఇస్తే బాగుండేది అనేలా ఉంది. అంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కాబట్టి ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేస్తే బాగుండేది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు.